హలో ఎవ్రీవన్, ఇప్పుడు వచ్చి యూపీఎస్సి సిఎస్సి ప్రిలిమ్స్ 2026 అండి. జస్ట్ టాపిక్ హిస్టరీ టాపిక్ తీసుకున్నాం. సాల్ట్ మార్చ్ దండి మార్చ్ అనమాట. ఓకేనా? అసలు ఏంటి ఈ సాల్ట్ మార్చ్ దండి మార్చ్, అసలు ఏంటి? రే బోత్ ఆర్ సేమ్. అసలు ఏంటి సాల్ట్ మార్చ్ అంటే? యాక్చువల్గా బ్రిటిషర్స్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ సాల్ట్ అండి. అంటే ఏంటి? సాల్ట్ మీద ట్యాక్స్ వేసుకున్నారు. ట్యాక్స్ వేయడం వల్ల ఏమవుతుంది? సాల్ట్ యొక్క ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ఇంక్రీజ్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఏదైనా మీరు గూడ్ కానీ ప్రోడక్ట్ కానీ కొన్నప్పుడు యాక్చువల్గా దాని ప్రైస్ 100 రూపీస్ వేసుకున్నాండి. తన ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, దాని మీద ట్యాక్స్ వేస్తే 20 ట్యాక్స్ వేసారనుకోండి, టోటల్ మీకు వచ్చేసరికి 120 రూపీస్ అవుతుంది. అంటే ఏంటి? ట్యాక్స్ వేయడం వల్ల 100 కొనాల్సింది మనం 120 కొంటున్నాం. సో అప్పుడు ఏం చేశారంటే, అట్ దట్ టైమ్ ఇండియా వాజ్ రూలింగ్ బై బిఫోర్ 1947 బ్రిటిష్ వాజ్ రూలింగ్ ఇండియా. దే ట్యాక్స్ ఆన్ సాల్ట్ మీద ట్యాక్స్ వేశారు. అప్పుడు ఇండియా వాజ్ ఏ వెరీ పూర్ కంట్రీ. దే అనేబుల్ టు బై ద సాల్ట్ కొనడానికి. ఎందుకంటే ట్యాక్స్ వేయడం వల్ల ప్రతి ఒక్క రిచ్ సాల్ట్ని అలాగే వాడతారు, అలాగే పూర్ కూడా సాల్ట్ని అలాగే వాడతారు. ఎందుకంటే ఏదైనా కర్రీ చేయాలని, ఏం చేయాలన్నా సాల్ట్ అనేది ఉండాలి. సో ఆ సాల్ట్ మీద ట్యాక్స్ వేసినప్పుడు ఏంటంటే సాల్ట్ యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో దాని మీదే ఈ చేసిన సత్యాగ్రహ మూమెంటే ఏంటంటే దండి మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ 1930. అయితే ఫస్ట్ ఈ సాల్ట్ సత్యాగ్రహ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ పాయింట్ వచ్చి సబర్మతి ఆశ్రమ్ నియర్ అహ్మదాబాద్ అనమాట, గుజరాత్. ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం ఈ సాల్ట్ మార్చ్ రూట్ లైన్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాను మీకు. రూట్ లైన్ మొత్తం వచ్చి 24 డేస్ అనమాట. ఫైనల్ డెస్టినేషన్ దండికి ఈ చేంజ్ అయినప్పుడు. అర్థమైందా? దండి అంటే ఇది కోస్ట్ క్లియర్గా ఉందండి. దండి అర్థమైందా? ఇది రూట్ లైన్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చి సబర్మతి ఆశ్రమం మొత్తం 240 మైల్ మార్చ్, మొత్తం 240 మైల్స్ ఉందండి డిస్టెన్స్. మార్చ్ అంటే నడుచుకుంటూ వెళ్ళారు. అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి సబర్మతి ఆశ్రమం నుంచి స్టాప్ అయ్యి ఇంపార్టెంట్ స్టాప్స్ అహ్మదాబాద్లో స్టాప్ అయ్యారు, మళ్ళీ చోహరాలో స్టాప్ అయ్యారు, మళ్ళీ గోలిఖరీలో స్టార్ట్ అయ్యారు, మళ్ళీ సన్యామ్లో స్టార్ట్ అయ్యారు అనమాట. ఫైనల్ డెస్టినేషన్ వచ్చి దండి, అరేబియన్ కోస్ట్ అనమాట. ఓకేనా? అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి విత్ 78 వాలంటీర్స్ అనమాట. అంటే మహాత్మా గాంధీ లీడింగ్ 78 వాలంటీర్స్తో స్టార్ట్ చేయడం జరిగింది ఈ సాల్ట్ మార్చ్ అనేది. ఫైనల్గా ఏప్రిల్ 16, 1930 సాల్ట్ లాని బ్రోక్ చేశారు. బ్రిటిష్ లా సింబల్ బ్రిటిష్ ట్యాక్స్ ఆన్ సాల్ట్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, సాల్ట్ మీద ట్యాక్స్ వేసినందుకు ఈ మూమెంట్ అనేది జరిగింది. ఫైనల్గా ఏప్రిల్ 6, 1930 గాంధీజీ రీచ్డ్ అనమాట. దిస్ దండికి రీచ్ అయ్యి గాంధీజీ మేడ్ సాల్ట్ అనమాట. అంటే వాళ్ళే గాంధీజీ గారే సాల్ట్ని తయారు చేశారనమాట. అలాగే అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా సాల్ట్ అనేది తయారు చేశారు. ఓకేనా? స్టార్టెడ్. అయితే ఇక్కడికి వచ్చిన జస్ట్ చిన్న టాపిక్కి కీ పాయింట్స్ వచ్చి ఏంటంటే, థౌజండ్స్ అరెస్టెడ్, ఇంటర్నేషనల్ అటెన్షన్, మేజర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇంటర్నేషనల్ అటెన్షన్ అండి. అలాగే మేజర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారంటే 12th March 1930. డిస్టెన్స్ ఎంతంటే అప్రాక్సిమేట్లీ 240 మైల్స్. అలాగే స్పార్క్ నేషనల్ వైడ్ మూవ్మెంట్, అలాగే నాన్ వైలెంట్ సివిల్ డిసోబీడియన్స్. అర్థమవుతుందా? సో ఇదండి సాల్ట్ మార్చ్ గురించి. ఎప్పుడు స్టార్ట్ అయిందండి సాల్ట్ మార్చ్ 12th March 1930. ఎప్పుడు ఎండ్ అయిందంటే 6th April 1930. టోటల్గా 24 డేస్ అనేవాళ్ళు ట్రావెల్ చేశారు. 240 మైల్ మార్చ్ అనేది చేశారు. ఫైనల్గా దండికి చేరుకొని అక్కడ సాల్ట్ అనేది తయారు చేసి దే బ్రోక్ ద సాల్ట్ లా ఆఫ్ బ్రిటిష్ని బ్రోక్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ.